అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనించినట్టయితే వైసీపీ అనే ఒక పార్టీ రాజకీయంగా బతకాలనుకుంటుందా, లేదు ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని నట్టేట ఉంచుదామని అనుకుంటుందని చెప్పేసి డౌట్ వస్తుంది. కారణం, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. రోజా మొన్న పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలు ఎంత దరిద్రంగా ఉన్నాయో, ఎంత నీచంగా ఉన్నాయో, ఎంత వరస్ట్గా ఉన్నాయో, ఆ పార్టీని చంపటం కోసమే రోజు ఎలా మాట్లాడిందా ఏంటని చెప్పేసి అనిపించింది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి కదా, అది ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎప్పుడు ప్రారంభోత్సవం జరిగింది, ఎన్నాళ్ళు పెట్టింది ఏంటని చెప్పేసి చెప్తూ ఆయన హయాంలో స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, దాని గురించి ముందు బ్రహ్మాండంగా మా హయాంలో మెడికల్ కాలేజీ కట్టాం, అక్కడికి మీరు వెళ్ళి చూస్తే ఆహా ఓహో అంటారని చెప్పేసి అని, ఆ తర్వాత మొత్తం నిజమేంటి అన్నది బయటకు వచ్చేటప్పటికి మనోడు ఏం చేశాడు, ఇంకా ఎయిమ్స్ గురించి మాట్లాడుకొచ్చాడు. ఈ రెండింటి గురించి నేను ఈరోజు మీకు చెప్తానండి. మీరే అంటారు కదా, అసలు ఈ బుద్ధున్నడు ఎవడన్నా కానీ వైసీపీ కొట్టేస్తారా? అసలు ఏ మాత్రం సెన్స్ ఉన్నా సరే జగన్ ఎవరన్నా నాయకుడు అంటారా? అసలు రోజుకి డిపాజిట్ అని వస్తాయని మీరే అంటారు. ముందు పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ యొక్క కొడుకు అగ్ని ప్రమాదానికి గురై సింగపూర్లో ఉంటే, తాను ట్రైబల్ ఏరియాలో పర్యటన ఉంది, గిరిజన గ్రామాలను, ఆడికి వెళ్ళి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని వారి కష్టాలు ఏంటి, బాధలేంటి విని దాన్ని పరిచయం చెప్పి అధికారులకు ఇవ్వాల్సిన అన్ని కూడా చెప్పేసి ఆ తర్వాత అతను వెళ్ళాడు. అతనికి సంబంధించి హరిహర వీరమల్లు కానీ, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, రేపు ఓజీ రాబోతుంది అది కానీ, నాకు తెలిసి ఈ మూడే కదా రీసెంట్గా ఆయన సినిమాలంటే వీటికి సంబంధించి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఒక్క సీట్ ఆయన గెలవనప్పుడు కూడా, వాళ్ళ పార్టీలో ఒకటి గెలిచి అతను కూడా వైసీపీ వెళ్ళినప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నాడా, సినిమా షూటింగ్ చేసుకుంటూ ఉన్నాడా? హరిహర వీరమల్లు లేటటువంటి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. ఆయన ప్రజలే ముఖ్యం అనుకున్నాడు, ఆ తర్వాతే ఏదైనా సినిమాలు అని చెప్పేసి అన్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజా మాట్లాడిద్ది. ఏ రోజా? మంత్రి పదవి ఇచ్చేంత వరకు ఆ జబర్దస్త్లో నటించినటువంటి రోజా మంత్రి పదవి ఇచ్చేంత వరకు కనీసం ఏపీలో అక్కడ కనిపించిన కూడా ఎవడికి తెలియదు. మధ్యలో ఏపీఐఏసీ చైర్మన్ ఏదో ఆ పదవి కూడా ఇచ్చారు నాయన ఆమెకైతే. సో విషయం ఏంటి ఇప్పుడు? ఆ పక్క ప్రజాప్రతినిధిగా ఉంటూ జీతాలు తీసుకుంటూ, మరో పక్క వెళ్ళేసి ఆమె ఒక ప్రజాప్రతినిధి విషయం కూడా మర్చిపోయి, ఎమ్మెల్యే విషయం మర్చిపోయి, ఏకిలితనంగా మాటలు, ఏకిలితనంగా గబ్బు జోకులు, అండ్ ఇంకెందుకులే ఆమె కళాకారిణి కాబట్టి ఇక డ్యాన్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నాను? అసలు పవన్ కళ్యాణ్ అనే స్థాయి ఆమెకుందా? చేసిన ఎగిలి పనులు చెత్త చెదరం మొత్తం ఆమె చేసి, ఈరోజు పవన్ కళ్యాణ్ పద్ధతిగా డిప్యూటీ సీఎంగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ కూటమి పరిపాలన ఎలా ఉంది అంటే ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి చూసుకొని దాని మీద చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇలా బ్రహ్మాండంగా ఏపీలో పరిపాలన అద్భుతంగా ఉంటే, అసలు పరిపాలన జోలికి రావట్లేదు. ఎప్పుడో ఒకసారి హాయి చెప్తా వెళ్తాడు, సినిమాలోనే ఉంటాడు. అదేమిటంటే ఒక విమానం వచ్చి చంద్రబాబు అలా తిరుగుతాడు. ఏంటండి అసలు? కనీసం తాడేపల్లి స్క్రిప్ట్ వచ్చింది, కనీసం చూసుకోబడలే స్క్రిప్ట్, ఏం మాట్లాడతాం ఏందని. ఇంత దారుణం ఏంటండి అసలు? ఆ మాటలు విన్నోళ్ళు అయితే నాకు తెలిసి వైసీపీలు సైతం తల్లి నీకు దండం అమ్మా, నువ్వు ముందు మాట్లాడతాం ఆపు, నువ్వు ఒకసారి మీడియా ముందుకు రాకని చెప్పేసి అంటున్నారు. సోషల్ మీడియాలో వైసీపీలో పోస్టులు పెడుతున్నారండి, ఈ రోజా వైసీపీని అంతం చేసేవరకు నిద్రపోదని. సో అసలు పొంతన లేని విధంగా పవన్ కళ్యాణ్ గురించి నీచగా మాట్లాడేసింది. ధర్మంగా పరిపాలన చేస్తూ సినిమాల ద్వారా వచ్చే డబ్బులు కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతూ జనసేనని నడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి గురించి ఆమె మాట్లాడతాం అంటే చూడండి అసలు. నెక్స్ట్ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆయన హయాంలో మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం అయినాయి అంటే కాదు, శంకుస్థాపన. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటంటే శంకుస్థాపన చేస్తే ఇంకా అయిపోయింది, పని అయిపోయినట్టు ఆయన దృష్టిలో. కుప్పంలో కూడా కుప్పకు నీళ్ళు వచ్చినప్పుడు ఆ జగన్మోహన్ హయాంలో ఏమైందంటే మొత్తం అట్లా చూపించారు కదా, టెంట్ సెట్ హడావుడి చేస్తూ అప్పటికప్పుడు 2-3 ట్యాంకులతో నీళ్లు వదిలేసి ఇదే కృష్ణానది జలాలని చెప్పారు. నాయన కృష్ణానది జలాలంటే అవి కాదు, ఇవిగో చూడరా బాబు చెప్పని చంద్రబాబు చూపించారు.
సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మెడికల్ కాలేజీల విషయం కూడా అదే చేశాడు. ఓ పక్క 17 జిల్లాల్లోనే సంథింగ్ ఏపీ వ్యాప్తంగా ఉన్న జిల్లాలు ఉన్నాయి కదా, అన్ని జిల్లాలలో హెడ్ క్వార్టర్లో వైసీపీ బంగ్లాలు కట్టారు. అందులో ఒక్క ప్రకాశం జిల్లా దానికి పర్మిషన్ ఉంది, మిగతా వేడికి పర్మిషన్ లేదు. వీడికి లీజ్కి ఇచ్చాడు కదా, అప్పుడు అధికారులు నీళ్లే కదా, మొత్తం స్వార్థానికి వాడేసుకున్నారు, స్వలాభానికి వాడేసుకున్నారు. ఎంత అంటే చాలా మినిమం అమౌంట్, రూపాయి 2 రూపాయలు, మహా అయితే 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అనుకుంటా లీజు ఎకరం. అలా అత్యంత ఖరీదైనటువంటి స్థలాలని వీళ్ళు లీజు కన్నట్టు వాళ్ళకాలే రాసేసుకొని అసలు అద్భుతమైనటువంటి బ్రిటిషుల బంగ్లాలు ఉన్నట్టు ఆ రేంజ్ లో వైసీపీ పార్టీ బిల్లులు కట్టిపడేశారు. అవి 2-3 సంవత్సరాలు అయిపోయినాయి. మెడికల్ కాలేజీలు మాత్రం ఎక్కడ ఉండిపోయినాయి. కొన్నిటికి పునాదులు తీయలేదు, కొన్నిటి పునాదులు తీశారు, పిల్లర్స్ కొన్నిటి కొన్ని, ఇంకొన్నిటికి లేవు. ఇప్పుడు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం కింద వాటికి టెండర్లు పిలుస్తున్నాము, రండి వచ్చి కట్టండి అని చెప్పేసి అన్నారు. అరే ప్రైవేట్ పరం చేస్తారా మీరు, రేపు మా గవర్నమెంట్ వచ్చాక టెండర్లు వేసిన అందరూ కూడా వెనక్కి పంపించేస్తాం అని చెప్పేసి అగైన్ విధ్వంసం అంటే ఏంటో నా హయాంలో చూశారు కదా, మరలా గెలిపిస్తారేంటి, గెలిపించండి, మరలా విధ్వంసం అంటే నువ్వు చూపిస్తా అని చెప్పేసి ఓపెన్ గా చెప్పాడు. అలా కాదే బాబు, కాలేజీలు వచ్చేసి నువ్వు స్టార్ట్ చేసావా అంటే లేదు, శంకుస్థాపన చేసాం, అవుతాయి. ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి 2014 స్టార్ట్ అయింది, 2024 కంప్లీట్ అయిపోయింది. 9-10 సంవత్సరాలు పట్టలేదా? ఇక్కడ నేను శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీలు కూడా ఎందుకు అయిపోతుంది వెంటనే, అవి కూడా ఒక 5-6-7 సంవత్సరాలు పడతాయి అని అంటాడండి. అరే చివరికి ఆయన పులివెందుల్లో కూడా అవ్వలేదు స్వామి. ఏ పులివెందుల నియోజకవర్గం అయితే అదేదో సంతిల్లు అన్నట్టు, అదేదో స్వర్గం చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటారు. మన వర్షాలు పెడతారు నాయన, రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. ఆ బస్ స్టాండ్ అది కట్టారు, అది అంతే డల్లా. ఇలా చెప్పుకుంటే పోతే సొంత నియోజకవర్గానికి మంచి చేయాల, రాష్ట్రానికి మంచి చేయాలి, ఎక్కడ విధ్వంసం వినాశం. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, ఇవి నేను కట్టాను వెళ్ళి చూడండి ఆహా ఊహా అన్నారు కదా, దాని వైసీపీ వాళ్ళు ముందెళ్ళారు, ఊరే నాయన ఏంటి ఎట్ట చేశాడు అన్నారు. ఏంటంటే ఆ కాలేజీలకు సంబంధించి చాలా చోట్ల అసలు శంకుస్థాపన చేసి పునాదులు వేశారు అంతే, ఇంకొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తున్నమాట నిజమే. సో అది చూసి వీళ్ళు ఆహా ఊహోని ఏమంటారు, ఏడైంది ఇదే కదా అంటారు. ఇక నెక్స్ట్ టీడీపీ వాళ్ళు మొదలెట్టారు. టీడీపీలకు సంబంధించి ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళు ఏం చేశారంటే ఎవరి నియోజకవర్గానికి నియర్ బై ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో జగన్మోహన్ హయాంలో శంకుస్థాపన అయింది, ఆడికెళ్ళి చూసి ఇదిగో చూడండి బాబు మొత్తం చూపిస్తానే ఉంది. మొత్తం డల్లా. ఏం డల్లా, అసలు సరిగా టెండర్లు పిలిచింది లేదు, ఎవరికి అప్పచెప్పుడు ఏంటో తెలియదు, ఎక్కడ మొత్తం అధ్వానం అస్తవ్యస్తం. ఇప్పుడు చెప్పండి, ఈ వైసీపీ మరలు ఇవ్వడానికి నోటేస్తాడు, ఈ వైసీపీ మరలు ఇవ్వడానికి నమ్ముతాడు. పరిపాలన అన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటంటే చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. ఎలా ఉండకూడదని జగన్మోహన్ ఆల్రెడీ చూపించాడు, మరల నేనే వస్తా నేనంటూ చూపిస్తా అంటున్నాడు. అంటే ఏంటన్నట్టు అసలు ఇది ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ లో ఉన్నాడు, దాని నుంచి బయటకు రావట్లేదు. ఆయన ఆల్టర్నేటివ్ వరల్డ్ ఎలా ఉంటుంది అంటే శంకుస్థాపన చేసామా రైట్ అయిపోయింది, బిర్జీ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది. ఆల్టర్నేటివ్ వరల్డ్ అలాగే ఉంటాడు, కళ్ళు మూసుకో 5 సంవత్సరాలు అయిపోయిందా రైట్ కళ్ళు తెరిచా, ఏది సీఎం సీట్ ఏది నాకు, కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి, కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే సీఎం సీట్లో నేనే ఉంటా. భ్రమలకైనా ఒక అంత అనేది ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ ఉండదు, అంతు పొంతు ఉండదు, ముందు వెనక ఉండదు, అసలు ఏది నిజం ఏది అబద్ధం ప్రాసెస్ చేయరు. ఎర్రి గొర్రెల్లాగా ఈ వైసీపీ జనాలు ఉన్నారు కదా కొంతమంది అని చెప్పేసి వాళ్ళని ఇంకా పిచ్చోళ్ళని చేసి పడేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. బట్ అందులో రియలైజ్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, చీ అని చెప్పి దూరం వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, రోజా అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు సరిపోతారా ఆ పార్టీని అంతం చేయడానికి, లేదా ఇంకా ఉన్నారంటారా టాలెంట్ ఉన్నవాళ్ళు? కింద కామెంట్లో తెలియచేయండి.